నా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నా దేవుని సాక్షిగా ఆశిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అంటూ వైఎస్ విజయమ్మ గారు చేసిన వ్యాఖ్యలు, అది ఆ లెటర్నే అసలు ఎలా చూడాలంటారు? ఇది చెల్లిని మోసం చేసిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే విజయలక్ష్మి గారు తన కుమారుడు అరెస్ట్ అయినప్పుడు, తన మధ్య గారు వివేకానందని చనిపోయినప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం ఏం ప్రచారం చేశారంటే, నారావారి రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు మా మధ్యని కానీ చంపించాడని చెప్పి ఒక దుష ప్రచారం చేసిన దాంట్లో కూడా విజయలక్ష్మి గారు ప్రచారంలో పాల్గొన్నారు. విషయం ఏంటో మొత్తం నిజం ఆమెకు తెలుసు. వివేకానంద ఎట్లా చేయలేకపోయాడు కూడా ఆమెకు తెలుసు, షర్మిలాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసిన విషయమే అది. వాళ్ళకి తెలుసు. రకరకాల గుండె పోటు అన్నారు, ఆ పోటు అన్నారు, ఈ పోటు అన్నారు, దొడ్లో కాలు జరిపడ్డారు అని చెప్పి ఎన్నో చెప్పి చివరికి ఇది నారావారి రక్త చరిత్ర, ఇది చంద్రబాబు నాయుడు గారు చంపించిన కుట్ర అని చెప్పి విజయలక్ష్మి గారు కూడా అన్నాడు. అలా విజయలక్ష్మి గారు దేవుడు ప్రమాణం చేసి ఇది ఎవరో, దీన్ని ఎవరు చంపారో ఇది సిబిఐ వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవుడి మీద ఎందుకు ప్రమాణం చేసి చెప్పలేకపోయింది? విజయమ్మ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడని అంటున్నావు. నీ కొడుకుని, ఇద్దరు నీ బిడ్డలే, ఒకటి కొడుకు ఒకటి కూతురు, ఇద్దరికి న్యాయం జరగాలని కోరుకుంటారు. అది కుటుంబ పరంగా ఎవరికైనా హర్షించదగ్గ విషయం. ఇలా ప్రజా సమరంలో, ప్రజా జీవితంలో ఉన్నటువంటి మీరు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు కటిక అబద్ధం ఆడారు చెప్పాల్సి వచ్చింది? పదవ కోసమా, మీ అబ్బాయి భవిష్యత్తు కోసమా, రాజకీయం దానికోసం చంద్రబాబు నాయుడు గారిని నారావారి రక్త కటిక అబద్ధం ఆడారు. మరి అదే నోరు ఇవాళ మా దేవుడి మీద ప్రమాణం చేస్తున్న ఒక లెటర్ విడుదల చేస్తే అది ఎంత సమంజసం? అది దొందే. ముందు తల్లి నువ్వు బిడ్డనే ఈ తప్పురా అని ఆయాల ఖండించినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఇన్ని ఉండే కాదేమో అని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ అసలుకి మేనల్లుడి ఆస్తి కోసం కూడా కక్కుర్తి పడ్డాడు అనే విధంగా లెటర్ రాయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందర అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే గనక మాట తప్పడం మడమ తిప్పని నేత అంటారు. దాన గుణంలో ఏదైతే కర్ణుడిని మించిపోయాడు అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతారు. ఇక్కడ సొంత తల్లి మాత్రం చూస్తే గనక మేనల్లుడి ఆస్తి కోసం కక్కుర్తి పడ్డది మేనమామ అంటూ ఆమె డైరెక్ట్ గా చెప్తున్న మాట ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన కర్ణుడు, విశాల హృదయాస్తుడు, పేదవాళ్ళకు పెట్టాడు బియ్యం పెట్టేవాడు అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఒకటే మాట ఛాలెంజ్ విసురుతున్నా. మీరు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల మీద ఆ పేరు తీసేసి రాజశేఖర రెడ్డి గారి అన్నదానం పేదలకు అని చెప్పి ఆ బోర్డు పెట్టి మీరు రంగులెట్టి కూడా వేసుకుంటున్నారు కాబట్టి అది కూడా ఆ రంగు వేసుకొని మరి ఆయన పేరు మీద మీరు ఎందుకు అన్నా క్యాంటీన్ల పేదవాడికి గుప్పుడు 5 రూపాయలకు భోజనం ఎందుకు పెట్టలేకపోయారు? ప్రభుత్వం సొమ్ముతోటి, సరే మీ సొమ్ములు తీసేసి ప్రభుత్వం సొమ్ముతోటి పేదవాడికి 5 రూపాయల భోజనం ఎందుకు పెట్టలేకపోయారా గత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉండగా? దీన్ని కరుడు అని బిరుదిచ్చారా దీనికి? లేకపోతే ఎవరో చచ్చిపోయినప్పుడు మరి పబ్లిక్గా విలేకరుల సాక్షిలో ఇదిగో నేను ఈ 10 లక్షలు ఇస్తున్నాను అని చెప్పేది ఎక్కడైనా ఒక ప్రకటన ఉన్నదా? శవాల దగ్గరికి వెళ్ళి దుష్ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటాను కదా ఆ శవాలని. వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు చెప్పండి. సరే, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ తప్పినప్పుడు అతను ఒక ఎస్సీ కులస్తుడు, మరి ఎమ్మెల్సీ ఆయన పార్టీ నాయకుడు, మరి ప్రభుత్వం తరపున కానీ జగన్మోహన్ వ్యక్తిగతంగా అతనికి ఏమన్నా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయగలిగారా? చెప్పండి. దాన కర్ణుడు అని బిరుదిస్తున్నారు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు. ఎక్కడ దానత్వం? ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలకు 5 రూపాయలు వాళ్ళ తండ్రి పేరు మీద పెట్టలేని ఆయన ప్రజానాయకుడా? చెప్పుకోవడానికి సిగ్గు లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు అబ్బా ఈ మధ్య రోజానికి మించిపోయిందండి స్పీచ్లో. ఆ ప్రభుత్వం ఈ 6 పథకాలు ఏమీ జరగట్లేదంట.
మరి ఉగాదికి ఈ ఇప్పుడు ఇప్పుడు పండగే జరుపుకోలేదంట రాష్ట్రం అసలు. చెప్పేదను ఉద్యోగస్తులకి రేపు జాబ్ క్యాలెండర్ గత ఫస్ట్ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రచారం చేశాడో గత 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అదే లోకేష్ గారు ప్రచారం చేసిన విధంగా ఉగాది రోజు ఎన్ని పోస్టులు విడుదల చేశాడో అందరూ చూశారు. అది కూడా జరగలేదు. ఈ వరుద ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు ఎంత శుద్ధబద్ధం ఆడుతున్నావమ్మా. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా నువ్వు ఎమ్మెల్సీగా ఏదో ఎమ్మెల్యే అనుకుంటే నువ్వు శాసన మండలిలోకి వెళ్ళావు, కానీ నువ్వు డైరెక్ట్గా రేపు ఎన్నికల్లో పోటీ చేయి. నీకు ఎన్ని ఓట్లు పడతాయో చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున కళ్యాణ్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక అన్నా అనే పదానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఇది అసలు నేనన్నది కాదు, వైఎస్ షర్మిల గారు అన్నమాట. ఒక పక్క నుంచి నా మీద కానీ లేదంటే గనక సునీత గారి మీద కానీ మీ వైసీపీ నాయకులు మీ కార్యకర్తలు బూతులు దాడి చేస్తుంటే కనుక అడ్డుకోలేని నువ్వు అన్నా అనే పదానికి అనర్హుడివి అని చెప్పి వైఎస్ షర్మిల గారు మాట్లాడిన మాట ఎలా చూడాలంటారు? మరి ఇది వాస్తవం. సొంత చెల్లెలు, ఇది మీ కుటుంబ ఆస్తుల వ్యవహారం అంటే మీ కుటుంబానికి సంబంధించిన వరకు అది అంతవరకు ఉండాలి. కానీ అది మీరిద్దరు మాట్లాడుకోవాలి తప్ప పరిష్కారం కోర్టులోనే అట్లా మీరు తెలుసుకోగానే మీ పక్క నుండి మంది మార్పాలానికి నీ సొంత చెల్లెలను ఎమరిచ్చే స్థాయికి వాళ్ళని నువ్వు పెంచి పోషించడం అనేది, నువ్వు చంద్రబాబు నాయుడు తిడితే సంతోషించే మనిషివి. నువ్వు వాడి మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాడు గుడివాడ నాని గారు, సన్నాసి గారు మళ్ళా మాట్లాడాడు. నీ మధ్య మాట్లాడుతున్నాడు, బాగా వదులుతున్నాడు. పులి బోను తెరుచుకొని ఉంది. ఏదో ఒక 5 సంవత్సరాలు దొరికినప్పుడు ఒత్తితే కొద్దిగా కట్ అయ్యేదాకా ఒత్తుతారు. ఇది గుడివాడ నాని గారికి అందరికన్నా ఇప్పుడు అందరు ఒక ఎత్తు అయితే గుడివాడి నాని అనే వ్యక్తి అందరి మీద ఒక ఎత్తు పైనే ఉంటాడు. దొరికిన దాకా అందరూ పులిలే. దొరికిన తర్వాత బోన్లోకి వెళ్ళిన తర్వాత మ్యావ్ మ్యావ్ మ్యావులే ఎవరైనా సరే. ఇది ప్రతి ఒక్కరికి వచ్చిస్తుంది. ఇవన్నీ ఒకే మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఆమె చెల్లెలు అన్నమాట వాస్తవం. ఎందుకంటే బాబాయ్ కూతురు, సొంత బాబాయ్ కూతురు అండి. నీకు రాజకీయ ముఖ్యమంత్రి అయ్యావు, నిజంగానే నీ సొంత బాబాయిని నారావారి రక్త చరిత్ర చేశారు అనుకో, నువ్వు ఏం చేసావు ఆయన మీద? సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎందుకు నువ్వు శిక్షించలేకపోయావు? ముఖ్యమంత్రి ఉండగా సరే, నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయ్యమన్నావు. సంవత్సరంన్నరకి ఎలక్షన్ వచ్చినాయి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ఎందుకు ఇలా సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, నువ్వు ఎందుకన్నా అంటే చంపింది ఎవరో నీకు తెలుసు. చంపబడ్డ వ్యక్తిని సొంత బాబాయి. ఈ ప్లాన్ అంతా స్కెచ్, డైరెక్షన్, యాక్షన్ మొత్తం స్క్రిప్ట్ నీ దగ్గర ఉందని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ముందు ఫస్ట్ పాయింట్ అది. ఆయాల కూడా నీ మేలు కోరి ఆయాల నీ సొంత చెల్లెలు, నీ బాబాయ్ కూతురు వాస్తవంగానే మౌనంగానే ఉండరు. నువ్వేదో వాళ్ళ తండ్రి చంపిన వాళ్ళని బయటికి తీస్తావని ఆ అమ్మాయి ఎదురు చూసి చివరికి గత్యంతరం లేక బయటకు వచ్చిందే తప్ప నువ్వు పగలబడిచింది లేదు, ఆ అమ్మాయికి మేలు చేసింది లేదు, నువ్వు మేలు చేయలేవు కూడా. అందువల్ల షర్మిల గారు సొంత చెల్లెలను కూడా అధపాతాలకు తొక్కగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆమెకు అర్థమయ్యే ఆ ప్రెస్ మీట్లో ఆ మాట అనగలిగింది తప్పితే, లేకపోతే అంతకుముందు ఆయన కోసం ఈయన లాన్ ఉంటే ఆమె పాదయాత్ర చేయలేదండి అన్న కోసం. చెల్లెలు ఆయాల ఈ చెల్లెలే కదా, ఆయాల పార్టీ అధ్యక్షుడు విజయమ్మే కదా. ఆ శాశ్వత నీ అధ్యక్షుడి కోసం నువ్వు ఆమెని మంగళగిరిలో మీటింగ్ పెట్టేసి సభాముఖంగా ఆమెని రాజీనామా చేయించి నువ్వు ఆ పదవి పుచ్చుకున్నావు. ఇలా నీ తల్లే నీ మీద మీ కుటుంబ విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు. అది మీరు తెలుసుకుంటారు, మీరు ఒకటవచ్చు, దానికి ఏమో ఇబ్బంది లేదు. ఒకటిగా ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ ఎదుటివాడి మీద నిందలేసేటప్పుడు సాక్ష్యం ఉంటేనే నిందలేయగలిగి, ఏ లేదనుకో ఇదిగో బతుకులు ఇట్టానే ఉంటాయి.